విశాఖపట్నంలో గణేష్ ఉత్సవాల పేరిట వైసీపీ నేత భారీ దోపిడీకి సిద్ధమయ్యారు. గాజువాక లంకవార్ మైదానంలో భారీ వినాయకుడి పేరిట దోపిడీకి తెరలేపారు. ఇటీవల వివాదాస్పదమైనటువంటి అయోధ్య రామమందిర నమూనా సెట్ తరహాలో దోపిడీకి ప్లాన్ చేశారు. వినాయకుడి పండల్ సమీపంలో ఎగ్జిబిషన్, చెప్పుల స్టాండ్, బైక్ పార్కింగ్, వివిధ రకాల స్టాల్స్, అభిషేకం, అర్చన పేరిట భక్తుల జేబులకు చిల్లు పెట్టేందుకు సిద్ధమయ్యారు. విశాఖలో 3 ప్రాంతాల్లో ఇదే తరహా పండలను ఏర్పాటు చేశారు. అధికార యంత్రాంగం సైతం ఈ విషయంపై చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. జై శ్రీరామ్. నా పేరు మచ్చు వినోద్ కుమార్. ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే గణేష్ ఉత్సవాలు, వినాయక చవితి, నవరాత్రులు ప్రజలందరూ, భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మన హిందూ సాంప్రదాయాల్ని, సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవడం కోసం ఎంత అయితే కష్టపడుతున్నామో, అలాగే కొన్ని దుష్ట శక్తులు, కొన్ని అరాచక శక్తులు మన హిందూ సాంప్రదాయాల్ని, సనాతన ధర్మాన్ని వ్యాపారాల కోసం, స్వలాభం కోసం వాడుకుంటూ, ఇక్కడ ముఖ్యమైన విషయం, గాజువాకకు వచ్చేసరికి లంకా గ్రౌండ్ మైదానంలో ప్రతి ఏటా పెద్ద పెద్ద విగ్రహాలు, గిన్నీస్ రికార్డుల కోసం విగ్రహాల పేరిట పెద్ద పెద్ద వ్యాపార దోపిడీ జరుగుతుంది. ఎలా అంటే, ప్రజలందరూ పెద్ద పెద్ద విగ్రహాలు కట్టగానే పాపం ఆ ఉత్సాహంతో విగ్రహం చూడడానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఎంట్రీ టికెట్ పేరుతో 100 రూపాయలు, హుండీ పేరుతో లక్షల రూపాయలు, మరియు పార్కింగ్ ఫీజులు, ఎగ్జిబిషన్ పేరిట, స్టాల్స్ పేరిట, కొబ్బరికాయలు, కొబ్బరి చెప్పుల వ్యాపారాలు, చెప్పుల స్టాండ్లు, ప్రతి విషయంలో కూడా ఏ విధంగా డబ్బులు సంపాదిద్దామన్న ఉద్దేశంతో, దురుద్దేశంతో కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. సంవత్సరం అంతా ఖాళీగా ఉండి, సంవత్సరంలో 3 నెలలు ఈ దేవుడి పేరుతో చాలా దారుణంగా కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంది. ఈ విషయమే చాలా మంది హిందూ సాంప్రదాయానికి గౌరవించే వాళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని పోలీసులు కూడా తెలియజేయడం అయింది. వాళ్ళు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దేవుడి పేరుతో దోపిడీ పరంగా ఎటువంటి ఎంట్రీ ఫీజులు కానీ, పార్కింగ్ ఫీజులు కానీ వసూలు చేయకూడదని చెప్పి హుకుం జారీ చేశారు. గాజువాక ఎమ్మెల్యే గారు కూడా గాజువాకకి అపకీర్తి తెచ్చే విధంగా సంబరాలు జరపొద్దని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. విశాఖపట్నంలో గణేష్ ఉత్సవాల పేరిట వైసీపీ నేత భారీ దోపిడీకి సిద్ధమయ్యారు. గాజువాక లంకవారి మైదానంలో భారీ వినాయకుడి పేరిట దోపిడీకి తెరలేపినట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, భక్త బిజినెస్ భారీ దోపిడీకి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని కొంతమంది చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? రైట్ చందు, చూసుకుంటే భక్తి మాటున కోట్లాది రూపాయలు వెనుకేసుకుంటున్నారు కొంతమంది దళారులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే విశాఖలో ఏదైతే ప్రతి ఏడాది జరిగేటటువంటి గణేష్ ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో, గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఇటు కోరమండల ప్రాంతంతో పాటు ఇటు గాజువాకలో ఉన్నటువంటి లంకావారి మైదానంలో ఈ 2 ప్రాంతాల్లో కూడా ఒకరికి మించి ఒకరు అతి భారీ విగ్రహాలు ఏర్పాటు చేస్తూ అంగు ఆర్భాటాలు అయితే క్రియేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడికి వచ్చేటటువంటి భక్తుల్ని పెద్ద ఎత్తున దోచుకునేందుకు, కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు కూడా ప్రయత్నాలు అయితే గత కొంతకాలంగానే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు గాజువాక లంకావారి మైదానంలో ఏర్పాటు చేసినటువంటి భారీ వస్త్ర వినాయక విగ్రహం ఏదైతే ఉందో, ఆ విగ్రహానికి సమీపంలో ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ కానీ, లేదా ఎగ్జిబిషన్ కానీ, ఇతరత్ర కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ అంశాల ద్వారా భక్తులను కొల్లగొట్టే యత్నం అయితే జరుగుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అధికారులు ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో, దీనికి సంబంధించినటువంటి వినాయక చవితికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై ఇప్పటికే పలు నిబంధనలు అయితే విధించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ నిబంధనలన్నీ కూడా దొంగలోకి తొక్కినట్టు కొంతమంది అయితే వైసీపీ నేతలు ఇదైతే భారీ వినాయక విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. భారీ వినాయక విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు దాదాపు లక్ష చీరలతో విగ్రహాన్ని ఏర్పాటు చేశామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ లక్ష చీరలకు కూడా సుమారు ఒక చీరకి 300 రూపాయలు వేసుకున్నప్పటికీ కూడా 3 కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. 3 కోట్ల రూపాయలు అసలు ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందనే అంశాన్ని అయితే ట్యాక్స్ అధికారులు పరిశీలించాల్సి ఉన్నప్పుడు కూడా అటువైపు అయితే దృష్టి సారించలేని పరిస్థితి ఉంది. నేపథ్యంలో అక్కడికి వచ్చేటటువంటి భక్తులందరినీ కూడా కొల్లగొట్టేందుకైతే యత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవల చూసుకుంటే విశాఖ సాగర తీరంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం సంబంధించినటువంటి నమూనా సెట్ ఏదైతే ఉందో, ఆ సెట్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి దాదాపు 25 నుంచి 30 కోట్లు
కొల్లగొట్టిన ఘటన మరొక ముందే మరలా వినాయక విగ్రహం ఏర్పాటు పేరిటైతే గాజువాకతో పాటు ఇటు కోరమండల్ 2 ప్రాంతాల్లో కూడా లక్షలాది రూపాయలు వసూలు చేసేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే వినాయక ఉత్సవాలకు సంబంధించినటువంటి మండపం ఏదైతే ఉందో మండపానికి సమీపంలో ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ వద్ద నుంచి అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసే వారి వద్ద నుంచి కూడా వేలాది రూపాయలు కలెక్ట్ చేసిన కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వెనుక కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇటువంటి ఘటనలు పడుతున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి ఇది జిల్లా రెవెన్యూ యంత్రాంగం కూడా అటువైపు చూసి చూడకపోవడం, సాధారణంగా ఏర్పాటు చేసినటువంటి వినాయక పందిరుల దగ్గరికి వెళ్ళైతే పెత్తనం చెలాయిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఏదైతే వినాయక ఉత్సవాలు ఏర్పాటు చేసినటువంటి గాజువాక లంకావరం మైదానం ఏదైతే ఉందో దాదాపు గత 9 ఏళ్లుగా కూడా ఇదే తరహాలో అటువంటి ఘటన అయితే ఉత్పన్నమవుతుంది. అక్కడికి వచ్చేటటువంటి భక్తుల నుంచి భారీగా వసూళ్ల పర్వం అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడికి వచ్చేటటువంటి భక్తులతో పాటు చాలా మంది నుంచి కూడా విరాళాలు సేకరించినటువంటి పరిస్థితి ఉంది. విరాళాలు సేకరించినటువంటి నేపథ్యంలో లక్షలాది రూపాయలు అయితే వారి వద్ద నుంచి కాజేస్తున్నారు. చివరాఖరిలోనే నిమజ్జనం చేసే ఆ సమయం వచ్చేసరికల్లా సగం నిమజ్జనాలు చేసి అక్కడ నుంచి ఉడాయిస్తున్నటువంటి పరిస్థితి కూడా గతంలోనే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే గాజువాక లంకా మైదానంలో ఏర్పాటు చేసినటువంటి ఆ లక్ష తీర్ల ఉత్సవ విగ్రహం ఏదైతే ఉంది ఈ విగ్రహానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సరే దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇది హిందూ సంఘాలకు సంబంధించినటువంటి సభ్యులంతా కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. హిందూ మనోభావాల్ని అడ్డం పెట్టుకుని లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు గడించేందుకు కూడా ఇటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రతి ఏడాది కూడా ఇలాంటి ఉత్సవాలు జరుగుతున్నప్పటికీ ఇటువైపు అధికారులు చూడకపోవడం వెనక పెద్ద ఎత్తున చేతులు మారాయంటూ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే గాజువాకలో ఏర్పాటు చేసినటువంటి 2 విగ్రహాలతో పాటు ఇటు విశాఖ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి మరో విగ్రహం, ఈ 3 విగ్రహాల వద్ద కూడా అక్కడికి వచ్చేటటువంటి భక్తుల నుంచి క్యూ లైన్ లో వెళ్లే సమయంలో వారి వద్ద నుంచి డబ్బులు కాజేసేటటువంటి పరిస్థితి కూడా జరుగుతుంది. గతంలో కూడా ఇటువంటి ఘటనలు అయితే ఉన్నాయి. అయితే భారీ విగ్రహాలు ఏర్పాటు చేసిన సమయంలో వాళ్ళు ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నటువంటి ఆ ఘటనలు కూడా లేకపోలేదు. గతంలో ఉన్నటువంటి ఏదైతే ఏర్పాటు చేసిన విగ్రహాల్లో కూడా కూలిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటువంటి విగ్రహాలపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా హిందూ సంఘాలను కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.